అవునవును అవును. అంటే నేను నా భార్యతో మాట్లాడితే ఆమె ప్రసాద్ భార్య చేస్తారన్నమాట. నేను మాట్లాడాలి సుజాత అని ఫోన్ చేస్తే వాళ్ళు ఎటు ప్రిపేర్ చేయాలి. అవునవును అవునవును. అప్పుడు చేసేసింది. మరి ఎందుకు అదే మీరు ప్రశ్నలు లిస్ట్ ఇస్తానన్నారు కదా, ఆ లిస్ట్ కోసం అందరిలో రాజేష్కి ఇస్తారు అనుకున్నాను. రాజేష్ అడగలేదు మర్చిపోయాడు. కాదు కాదు, అది ఒక అప్పుడు 4 పాయింట్లు బాకీ ఉండే, అది ప్రింటింగ్ ఇచ్చాము. ఇంకొంచెం ఏదో ఒకటి రిపీట్ అయింది, దాన్ని సరి చేసేసి మళ్ళీ మేము పెడతాను నాన్న. అంటే ఇది మళ్ళీ క్రిస్మస్ స్టార్ట్ అయిపోతుంది కదా. వద్దు, నేను ఇప్పుడు అస్సలు ఖాళీ లేదు అప్పటి నుంచి. ఇప్పుడే కొంచెం రిలాక్స్గా ఉన్నాను, ఇప్పుడే రైలు ఎక్కాను. దాని బ్యాలెన్స్ నువ్వు బాగానే చేసావు, మంచి పని చేసావు. ఇప్పుడు ఆ బ్యాలెన్స్ పూర్తి చేసి ఆయన పూర్తి చేసి ఫోన్ చేయమని చెప్తా. మీ అసిస్టెంట్ అడిగాను గురువు గారు, మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఆయన ఫోన్ చేసి ఆయన అడిగాను. ఆయన అడిగితే ఆయన ఏమో పెడతానండి అన్నారు. కాబట్టి చెప్పలేదు, బ్యాలెన్స్ ఉంది, నేను దాన్ని పూర్తి చేస్తా నాన్న. వద్దు, నువ్వు మంచి మాట చెప్పావు. వద్దు, నేను ఇప్పుడే నువ్వు ఫోన్ పెట్టగానే పని చేస్తా. వద్దు, నువ్వు మంచి మాట నాన్న. హరే కృష్ణ నాన్న, సంతోషం నాన్న. హరే కృష్ణ. అందరూ హ్యాపీ అయ్యారు కదా ఆ రోజు? చాలా బాగా జరిగింది. అందరూ వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు, యూట్యూబ్ లో చూసిన వాళ్ళు అందరూ కూడా ఫిదా అయిపోయారు. మామూలుగా కాదు కదా నాన్న, తొడ పగిలేలా కొట్టాం కదా, మేడ ఇరిగేలా కొట్టాం కదా తొడ. మీరు మామూలు కాదు కదా గురుగారు. ఒక్కల రూపాయలు ఇంకొంచెం అది బహిరంగ సభ అయిపోవడం కొంచెం మాట్లాడలేకపోయారు. కానీ ఎందుకు రాత్రి 9 చర్చిల మధ్య కుర్చీ వేసాం. అబ్బా, 1 కాదు 2 కాదు, 9 చర్చిలు. మనం అక్కడ శివాలయం, అది పక్కనే శివాలయం. నేను పాస్టర్ గారికి వినపడేలా ఫోన్ మైక్లో చెప్పా, పాస్టర్ గారు రండి, ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది, నన్ను మతం మార్చండి. ఈ రాత్రికాల సమయంలో మతం మారుతున్న రాధా మనోహర్ దాస్ బాప్టిజం పొందుతున్నాడు అని చక్కగా చెప్పుకోవచ్చు. రండి, మీకు ఎదురు 75 లక్షలు ఇస్తాం అని చెప్పా. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, ఒక్క గొర్రె రాలేకపోవడం. ఎవడు రాడు నాన్న, ఎందుకంటే అంతా మనకు పుట్టిన వాళ్ళే కదా నాన్న. డిసెంబర్ 25 గురించి బైబిల్లో ఉంటే కదా వాళ్ళు మనకు చెప్పాలంటే. హంబక్కు ఆ బుక్. నేను మీది ఫస్ట్ టైం మిమ్మల్ని 2-3 years ago మీతో ఫోన్ లో మాట్లాడాను. అప్పుడే నేను ఇన్స్పైర్ అయ్యాను. ఫస్ట్ విషయం తెలిస్తే మనం మాట్లాడగలం. కంటెంట్ ఉండాలి, కరెంట్ ఉండాలి. అప్పుడు నేను అది చదివాను, ఆ 2 గ్రంథాలు కూడా. వెరీ గుడ్. వాళ్ళ 2 గ్రంథాలు చదివాను, మనం 3 గ్రంథాలు కూడా. వెరీ గుడ్ నాన్న. మీలాంటి యువకులు అలా తయారవుతూ ఉంటే ఈ ప్రపంచం నుంచి ఈ ఎడారి మతాలనే దరిద్రం పోతుంది. ఎందుకంటే మనం ఉండేది ఒక 50-60 ఏళ్ళు ఉంటాం గట్టిగా, అంతే కదండి. ఈ 50-60 ఏళ్లలో 2 అక్షరాల కోసం కొట్టుకుంటారా? 2 అక్షరాలు ఏంటన్నా? రామ 2 అక్షరాలు, కృష్ణ 2 అక్షరాలు, యేసు 2 అక్షరాలు, అల్లా 2 అక్షరాలు. ఏ 2 అక్షరాలు అయితే ఏంటి? దేవుడు అంత లిమిటెడ్ ఫీల్ గడవాడు. దేవుడిని రామాని పిలవకూడదా? కృష్ణాన్ని పిలవకూడదా? శివాన్ని పిలవకూడదా? అల్లా అని మాత్రమే పిలవాలా? యేసు అని మాత్రమే పిలవాలా? ఈ 2 అక్షరాల కోసం సాటి తెలుగుని, సాటి హిందువుని, సాటి భారతీయుని, సాటి తల్లిని, సొంత తల్లిని, మళ్ళీ బయట తల్లి కాదు, సొంత తల్లిని ద్వేషిస్తారా? తల్లి చచ్చిపోతే తలకొరువు పెట్టరా? అడక్క తినే బైబిలు. ఓ మనిషిని దిగజార్చడంలో మాత్రం దానికి అవార్డు ఇవ్వాలి, ఆస్కార్ అవార్డు ఇవ్వాలి దానికి. ఎవరినన్నా చూడు, ఆ చదవక ముందు ఆడు మనిషిలా ఉంటాడు, చదివితే గొర్రె తోడేలు అయిపోతాడు. గురుగారు, మా ఇంటికి ఎదురుగా ఒక చెట్టు, రావి చెట్టు ఉంటుంది, అక్కడ దాని కింద ఒక పాన్ షాప్ ఉంటుంది. దాని ఎదురుగా ఒక ఆయన వీడియో గేమ్స్ ఆడించేవాడు మొత్తం. ఆయన ఇది మీరు ఎగ్జాంపుల్ చెప్పొచ్చు ఎక్కడైనా. ఆయన ఏంటంటే ఇది మనోడు అంటే ఇంకా మనోడు అనమాట. తెల్లవారు 4 గంటల నుండి పూజలు పునస్కారాలు గట్రా చేసి ఎలాగో ఉండేవారు. ఆయన చిన్న పక్షవాతంలో చిన్నది వచ్చింది, బీపీ ఎక్కువైపోయి. ఈ గొర్రెలు వచ్చి అలా ఆవిడని మారిస్తారు, ఓడ తీస్తూ ఇప్పుడు ఆడు మా క్యాంటీన్
యాంటీ ఎలాంగ్ విత్ ఆంటీ. నెక్స్ట్ వచ్చేసి ఆడంటాడు నేను చేసినట్టు మీరే చేశారు మీకేట్రా తెలుసు అంటాడు. సరే మనం ఇప్పుడు ఇంతకు పక్షవాతం పరిగెట్టేస్తున్నాను లేదా? పరిగెట్టేస్తున్నాడు. తగ్గిపోయింది, వచ్చిన రోగం తగ్గిపోయింది. దాన్ని ఎగ్జాంపుల్ తీసుకొని అందరికి చెప్తున్నారు. అలాగైతే మా మదర్ కూడా బాడీ కరెక్ట్ అయిపోయి ఆవిడ చనిపోవాల్సింది. అలాగని నేనేం మతం మారలేదు, మా అమ్మాయి మారిపోతాను అనలేదు. కాదు, ఇప్పుడు అతన్ని మనం కూడా మతం మారిపోతాం వద్దని చెప్పట్లే. కేజీహెచ్లో డాక్టర్లు అందరినీ బయట దొబ్బేద్దాం. నిమ్స్లో కిమ్స్లో ఉన్న డాక్టర్లు అందరినీ బయట దొబ్బేద్దాం. వీడిని పంపించేద్దాం. బాగుందిగా. ఏ పాన్ షాపు వాళ్ళ డాక్టర్ సాబు బనగయ్య. ఓకేనా? నేను చెప్పాను ఆల్రెడీ, మన సీఎం గారికి చెప్పాను నేను చాలా సంవత్సరం ఏంటది. మీరు 5,000 కాకపోతే 50,000 ఇవ్వండి పాస్టర్లకి. ప్రతి హాస్పిటల్లోనూ డాక్టర్ని బయట దోసేసి ఏ పాస్టర్ని పెట్టేయండి. ప్రార్థన, కచ్చిఫా, ఆయిల్, ఇంకేంటి 3 చాలు కదా. ప్రార్థన చేసేసి కొంచెం నెత్తి మీద కొబ్బరి నూనె రాసేసి ముట్టుకోవడానికి ముద్దు పెట్టుకోవడానికి అవన్నీ వద్దులే. ఆయిల్ మొత్తం స్పాయిల్. కాబట్టి అతనితో చెప్పు, స్వామీజీ మతం మారిపోతా అంటున్నాడు 10,000 మందితో, కొంచెం డిసెంబర్ 25 కిస్మిస్ గురించి చెప్పమని చెప్పు. తప్పకుండా రెడీగా ఉన్నారు స్వామీజీ, 75 లక్షలు ఎదురిస్తారంటని చెప్పు. తప్పకుండా అదే ఫుల్ గా వేసేసుకుంటున్నాను అనమాట. ఎక్కడైనా ఇప్పుడు మీ అన్నయ్య ఏం చేస్తుంటాడు? తమ్ముడండి, అన్నయ్య లేదు. నీకు అన్నయ్య లేడు కదా. మీ అన్నయ్య లేనప్పుడు ఇంక మీ అన్నయ్య ఏం చేస్తుంటాడు? మీ అన్నయ్యకి ఎంతమంది పిల్లలు? మీ అన్నయ్య కార్ ఎక్కడ ఉంది? మీ అన్నయ్యకి అపార్ట్మెంట్ ఎక్కడ ఉంది? మీ అన్నయ్య డిపార్ట్మెంట్ ఇవన్నీ ఎందుకు? అసలు అన్నయ్య లేడు కదా నీకు, అవునా? మరి అలాంటప్పుడు వేసేనోడు ఉంటే మనం వేసేసుకుంటాం, వాటేసుకుందాం. లేనోడి గురించి ఎందుకురా ఎంతమంది కొట్టుకోవడం? అది కాదు, హనుమంతుడు నమ్మాడు త్యాగరాజ స్వామి వారు, ఆయన ప్రత్యక్షమై మోక్షం ఇచ్చారు. రామదాసు నమ్మాడు, ఆయనకి మోక్షం ఇచ్చారు. వెళ్ళేం పార్టీ కాదు. 6,000 సంవత్సరాల క్రితం పుట్టిన మన కృష్ణుడు పుట్టారు దేవకి నందలకి అని చెప్పేసి మన పుస్తకాల్లోని మన పురాణాల్లో రాసింది. అలా జీసస్ ఎవడికి పుట్టాడో తెలియదు కదా గురుగారు. అయ్యో, మనకి ద్వారక అని ఒక ఎవిడెన్స్ కూడా ఉందిరే. మహాభారతంలో చెప్పిన ఎవిడెన్స్ కూడా మనకుంది. నేనేం అడుగుతున్నాను, సార్ ఒక్కసారి ఆ సార్ పేరు చెప్పండి అయ్యా అన్నాను. నేను డబ్బులు అడిగానా, ఆస్తి అడిగానా, పొలం అడిగానా? ఒక్కసారి ఆ సార్ పేరు చెప్పండి అంటే చెప్పరేంట్రా? గురుగారు అది వీడియో మనోడు తీసాడు గురుగారు, మనోళ్ళు లైవ్ ఆఫ్ చేస్తారు. అయ్యో, భయపడా? యూట్యూబ్ కూడా ఆపేసాడు. ఇప్పుడు ఆ రోజు భయం. ఆ వీడియోస్ అన్ని మీ దగ్గర క్లుప్తంగా నిక్షిప్తమై ఉన్నాయి. ఎందుకు, మనం ఆల్రెడీ పెట్టేశాం కదా. ఆ వీడియో అంతా స్టేజ్ వీడియో అంతా పెట్టారు మొత్తం. అదేంట్రా, దమ్ముంటే నన్ను మతం మార్చండి, అదే టైటిల్. అయితే ఇప్పుడు చూస్తాను. రచ్చ ఆల్రెడీ కొన్ని వేల మంది చూసారు. చూసేస్తారు. రాధా మనోహర్ దాస్ గారు పెట్టడం చూడకపోవడం, జగడమే, మనతో పెట్టుకుంటే పగలడమే. అవతలని బతుకోండి ఇంకా కాదు నాన్న. ఇప్పుడు ఆ దగ్గర కరెంట్ అన్నా ఉండాలి, కంటెంట్ అన్నా ఉండాలి. 2 లేకపోతే కరెంట్ తెగ పట్టుకున్నట్టే. ఆడ అసలు ఎలా సార్ గురుగారు మన దగ్గర మాట్లాడి కదా, ఎవరినన్నా మాట్లాడలేడు, మీతో ఇంకేం మాట్లాడతాడు. కానీ ఆ వీడియో కింద హైలైట్ కామెంట్ ఏంటి తెలుసా? గురువుగారు వాళ్ళు గొర్రెలను అయితే మతం మారుస్తారు, సింహాలను కాదు అన్నాడు. అబ్బా, ఇది పెట్టాలండి టైటిల్ ఒకసారి. గురుగారు మీరు ఏదైనా ఒక వీడియో పెడదాం. ఎంత బాగుంది కదా. ఎవరు చెప్పాడు? ఆ వీడియో కింద చూడు కామెంట్, అతను మెచ్చుకో. నువ్వు వెళ్ళి అద్భుతంగా ఉంది. ఆ గురుగారు మిమ్మల్ని ఎలా మతం మారుస్తారు వాళ్ళు, మీరు ఆఫర్ ఇచ్చినంత మాత్రాన. ఆ పక్కన ఉన్న ఆఫర్ కదా, మనం ఆఫర్ ఇస్తే మాత్రం వాడు వాడుకుంటాడు ఏంటి? చర్చ్ దగ్గరికి వెళ్ళి అడిగాను రా నేను, ఎన్ని చర్చిల దగ్గరికి వెళ్ళాను. నేను స్పష్టంగా చెప్పాను, చర్చికైనా రెడీ. బోకు బైబిల్లో మీ పేరు ఉంటే చూపించండి. ఈ దేశం గొప్పతనం బోకు బైబిల్లో ఉంటే చూపించండి, దేశభక్తి గురించి ఉంటే చూపించండి.
ఆయుర్వేదం గురించి ఉంటే చూపించండి. ఏడిచారు. చూపించమంటే ఒరే ఆయుర్వేదాలన్నీ పక్కన పెట్టు, మంచి అమ్మ ఉందా చెప్పు. లేదు భోగి బైబిల్ ఒక మంచి అమ్మ లేదు పోనీ అన్నం ఉందా? లేదు. మరి ఎందుకురా బుక్? కన్న తల్లి గురించి ఉండదు, అన్నం గురించి ఉండదు, అది అవసరమా బాలరాజు? హరే కృష్ణ. అవును గురుగారు. నాన్న ఉంటాను నాన్న, నేను కొంచెం హనుమాన్ చాలీసా చదువుకోవాలి. హరే కృష్ణ నాన్న, సంతోషం నాన్న. హరే కృష్ణ.